వెల్కమ్ టు ఏకేఆర్ మార్ట్. ఈ వీడియోలో మన స్టోర్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆర్డర్ ఎలా ప్రాసెస్ చేయాలనే చూస్తాము. మనం క్రియేట్ చేసిన స్టోర్. సో ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని మీరు డైరెక్ట్గా మీరు వాట్సాప్లో కానీ మీ కస్టమర్స్ కానీ పంపించవచ్చు. సో ఇది మనం అప్లోడ్ చేసిన బ్లూ ట్యాన్ యాజ్ పర్ కలర్ చేంజ్ అవుతుంది. అండ్ ఇంకా ప్రోడక్ట్ వీడియో ఇలా మీ ప్రోడక్ట్ వీడియో ఇది అవుతుంది. ఇలా ఉంటుంది మన స్టోర్. సో మీరు ఈ స్టోర్ని కాపీ చేసుకొని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్డర్ ఎలా ప్రాసెస్ చేయాలని చూస్తాము. సో ఇక్కడ పెండింగ్, కన్ఫర్మ్డ్, ప్యాకింగ్, అవుట్ ఫర్ డెలివరీ, డెలివర్డ్, ఇక్కడ ఒక ఆర్డర్ వచ్చింది. సో కన్ఫర్మ్డ్ అంటే మనకు పేమెంట్ రిసీవ్ అయిపోతే కన్ఫర్మ్ వస్తుంది, పేమెంట్ రిసీవ్ కాకపోతే పెండింగ్ అని వస్తుంది. సో ఇక్కడ కన్ఫర్మ్. సో మీరు మళ్ళీ ఇంకోసారి ఈ నెంబర్ కాల్ చేసైనా సరే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తర్వాత అవుట్ ఫర్, ఇక్కడ ఇన్వాయిస్ ఉంటుంది. ప్రింట్ ఇన్వాయిస్ చేస్తే మీకు ఇన్వాయిస్ డౌన్లోడ్ అవుతుంది. సో మీ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. ఇక్కడ కస్టమర్ అడ్రస్ ఆల్రెడీ ఫుల్ అడ్రస్ ఉంటుంది. సో ఈ అడ్రస్కి మీరు మీ ప్రోడక్ట్ని సెండ్ చేయాలి. ప్రింట్అవుట్ తీసుకొని ప్రోడక్ట్తో పాటు ఈ ఇన్వాయిస్ కూడా సెండ్ చేసేయండి. సో ఇక్కడ కన్ఫర్మ్డ్ అండ్ అవుట్ ఫర్ డెలివరీ. వన్స్ స్టేటస్ ఇలా అవుట్ ఫర్ డెలివరీ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెలివరీలో మనం ఎట్లా బై సెల్ఫ్ డెలివరీ మ్యాన్ అంటే మీరు లోకల్ ఆర్డర్స్ చేస్తున్నప్పుడు మీరు ఎవరైనా మనిషితో పంపిస్తే ఆ అసైన్మెంట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. యాడ్ న్యూ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీరు డెలివరీ మ్యాన్ని యాడ్ చేయొచ్చు. సో అలా కాదు, మనకు కొరియర్ చేత పంపిస్తున్నాం, థర్డ్ పార్టీ కొరియర్ సర్వీసెస్. ఇక్కడ మీరు ఏ కొరియర్ అయితే కొరియర్ ట్రాకింగ్ ఐడి రెండో అప్డేట్ చేశారంటే ఇది వెళ్ళిపోతుంది. సో ఆఫ్టర్ డెలివరీ మీరు ఈ స్టేటస్ని మళ్ళీ డెలివర్డ్ అని చేంజ్ చేసుకోండి. ఆఫ్టర్ డెలివరీ వన్స్ అంటే ప్రోడక్ట్ వాళ్ళకి రిసీవ్ అయిపోయినట్టు. సో ఇలా మనకు వచ్చిన ప్రోడక్ట్స్ని మనము ప్రాసెస్ చేసుకోవాలి.